అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈరోజు ఎవరైతే వావిలి లక్ష్మీ వారం కథ వింటారో వారి ఇంట్లో ధనం ప్రవాహంలో పడుతుంది. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ఈ చిన్న కథను ఈరోజు ఎవరైతే వింటారో 1,000,000 గోవులను దానం చేసిన మహాపుణ్యం వస్తుంది. తప్పక వినవలసిన వావిలి లక్ష్మీ వారం కథను ఇప్పుడు విందాం. పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం జీవిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు. ఆ పండితుడికి 4 కొడుకులు, 4 కుమార్తెలున్నారు. ఆ ఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి ఈడు వచ్చింది. ఇక ఆ పండితుడు వాళ్ళకి వివాహం చేయించాలని నిర్ణయించుకున్నాడు. వారి చేత వావిలి లక్ష్మీ వారం నోము నోయించాడు. మొదట 3 చక్కగా వావిలి లక్ష్మీ నోము నోయించి ఉద్యాపన చెప్పారు. చిన్న అమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల శ్రద్ధ చూపి ముగింపు చెప్పలేదు. దానికి ఆ పండితుడు ఎంతో విచారించాడు. ఇక సంబంధాలు వెతికాడు. మొదటి 3కి గొప్ప సంబంధాలు దొరికాయి. కానీ చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది. ఇక చేసేదేమీ లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారిళ్లకు పంపాడు. 4వ కూతురు చాలా లేని వారికి కోడలు అయింది. అందువల్ల ఒక్కసారైనా సరే ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్ళేవారు కాదు అల్లుడు. మిగిలిన అల్లులు చెల్లెల్ని అస్తమానం తీసుకొని వెళ్ళేవారు. వారికి అన్నీ పెట్టేవాళ్ళు. కానీ చిన్న కూతురు ఇంటికి వస్తానని అన్నా కూడా వారు తీసుకొని వెళ్ళేవారు కాదు. మీరు దరిద్రులు, నా ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి అనేవారు. ఇలా ఉండగా ఒకరోజు పండితుడు 4వ కుమారుడికి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు. తాత, పందిరి వేయమంటావా, చేపలు పరచమంటావా అనగానే తాత వారిని కసిరి కొట్టి దరిద్రులు మీరు అని బయటకి పంపిస్తాడు. ఇక వారు ఆ విషయాలని తల్లికి వచ్చి చెప్తారు. దానికి ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకొస్తుంది. ఆమె వావిలి లక్ష్మీ వార నోము పట్టి దానిని ముగించలేదని, తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని చేశారు కాబట్టి అంత ఐశ్వర్యంతో ఉన్నారని, ఇదంతా ఆ గురువారం రోజు నేను వావిలి లక్ష్మీ వారం నోము నోచకపోవడం వల్లనే ఇదంతా పేదరికం మరియు అవమానాలు కలుగుతున్నాయి అని అనుకుంది. ఇక ఆమె ఆలస్యం చేయకుండా వెంటనే వావిలి లక్ష్మీ వారం నోము పట్టి ఉద్యాపన చెప్పింది. ఆ కథ చెప్పుకొని లక్షితల తలపైన వేసుకుంది. కొత్త చాటలోనే కడిగిన బియ్యం 1 కేజీ, కడగని బియ్యం 1 కేజీ మరియు వావిలి కొమ్మ కూడా ఒక బొమ్మ పెట్టి పాత చాట మూట పెట్టి జాకెట్ ముక్క దక్షిణ తాంబూలాలతో గోడపై నుండి ముత్తైదులకు వాయనం ఇచ్చింది. ఇంతలోనే ఆమె ఇంట్లో గనగలగమని శబ్దం వచ్చింది. ఏంటా అని వెళ్ళి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో, బంగారం వజ్రాలతో నిండిపోయి ఉన్నది. సర్వ సంపదలు ఆమెకు కలిగాయి. ఆ ధనంతో 1000 ఎకరాల పొలం కొన్నది. మంచి ఇల్లు కట్టుకున్నది. అన్ని ఆభరణాలు ధరించుకున్నది. ఇక ఆమె ఊర్లు అందరు వారు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఫలానా ఆమె వావిలి లక్ష్మీ వారం నోచి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా అది పుట్టింటి వారికి తెలిసింది. ఒకరోజు సర్వ ఆభరణాలను వేసుకొని మేనాలో పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నా వదిలలు ఎంతో గౌరవించారు. ఇదంతా వావిలి లక్ష్మీ వార వ్రత ఫలితమని ఆమె అనుకుంది. అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు. ఈరోజు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. ఈ కథ ఈరోజు వింటే వ్రత ఫలితం కలిగి సకల సంపదలు కలుగుతాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఇక మరి ఈరోజు ఏ కథను వింటే మన జన్మల దరిద్రం పోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విధిరాత నుండి తప్పించుకునే శక్తి మానవులకు ఉంటుందా? మనకు మన మరణం గురించి ముందే తెలిస్తే ఆ మరణాన్ని మానవుడు తప్పించగలడా? దాని గురించి ఈ కథలో మనం తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వింటేనే మీకు విషయం అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకద్దు. పూర్వం ఒక ఊరిలో ఒక గొప్పవాడైన పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రోజున పక్క ఊరిలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుని కలవడానికి వెళ్ళాలని అనుకున్నాడు.
ఆ చిన్ననాటి స్నేహితుడు ఒక మగవాడు, అలాగే ఒకే ఒక కాలు మాత్రమే ఉన్న వికలాంగుడు. అలా ఆ పండితుడు స్నేహితుడిని కలవడానికి ఉదయమే బయలుదేరాడు. ఆ ఊరు నుంచి చేరాలంటే మధ్యలో 2 ఊర్లు లేదా 3 ఊర్లు దాటాలి. అలా ఆ పండితుడు నడుచుకుంటూ బయలుదేరాడు. అలా వెళ్తున్న అతనికి మార్గ మధ్యంలో ఒక వ్యక్తి కలిశాడు. అప్పుడు ఆ పండితుడు ఆ వ్యక్తిని పేరు అడగగా తన పేరు మహాకాలుడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఎలాగూ నడుస్తూనే వెళ్ళాలి కదా, అతనితో మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక చిన్న ఊరుకు చేరగానే ఆ మహాకాలుడు పండితుడితో ఇలా అన్నాడు, మహాత్మా, మీరు నడుస్తూ ఉండండి, నాకు ఇక్కడ చిన్న పని ఉన్నది. నేను ఆ పనిని పూర్తి చేసుకొని మిమ్మల్ని ముందుగానే దారిలోనే కలుస్తానని చెప్పి అతను ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. ఆ పండితుడు సరేనని చెప్పేసి ముందుకు కదిలాడు. ఆ కొద్దిసేపటికి ఆ ఊరిలో ఒక వ్యక్తిని పశువులు తొక్కి చంపేశాయనే వార్త పండితుడికి వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఆ కొద్దిసేపటికే ఆ మహాకాలుడు వచ్చి బ్రాహ్మణుడితో కలిసి నడుస్తున్నాడు. అలా ఎంత దూరం కలిసి నడుస్తూ ఉండగా చీకటి పడింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అన్నాడు, ఇప్పుడు చీకటి పడింది, మనం ఈరోజు రాత్రి ఇక్కడే ఈ ఊర్లో నిద్రించి తెల్లవారగానే మళ్ళీ ప్రయాణం మొదలు పెడదాము అని అంటాడు. అప్పుడు ఆ మహాకాలుడు, సరే, నీవు ఇక్కడే ఉండు, నాకు ఈ ఊరిలో ఒక ముఖ్యమైన పని ఉంది, ఆ పనిని పూర్తి చేసుకోగానే వెంటనే నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ ఊరిలోకి వెళ్తాడు. అతను వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక పెద్ద నిప్పి అనుకుంటుంది. అప్పుడు ఆ పండితుడు ఆ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక అనర్థం జరుగుతుంది, ఇతను వెళ్తే అక్కడ ఏదో జరుగుతుందని అనుమానం అతనికి వచ్చింది. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు వచ్చేశాడు. కానీ పండితుడు మాత్రం ఆ మహాకాలుని ఏమీ అడగలేదు. ప్రొద్దున్నే లేవగానే ఇద్దరూ ప్రయాణానికి ప్రారంభించారు. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే ఇంకొక దూరం చేరుకున్నారు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అన్నాడు, నీవు ముందుకు నడుస్తూ ఉండు, నాకు ఈ ఊరిలో ఒక చిన్న పని పడింది, అది ముగించుకొని నేను ముందు దారిలో కలుస్తాను అని చెప్పి అతను ఊరిలోకి వెళ్ళిపోయాడు. కానీ ఈసారి పండితుడు ముందుకు వెళ్లకుండా అక్కడే నిలబడి వేచి చూస్తున్నాడు. ఆ కొద్దిసేపటికే ఆ ఊరిలో ఒక వ్యక్తి పాము కరిచి మరణించడం జరిగింది. అది గమనించిన పండితుడు, ఈ మహాకాలుడు వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది, ఇందులో ఏదో విశేషం ఉంది, అతను వచ్చిన తర్వాత అతన్ని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ కొద్దిసేపటికే మహాకాలుడు పండితుడి వద్దకు చేరుకున్నాడు. ఆ పండితుడు మహాకాలుడితో ఇలా అన్నాడు, చూడు, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నీవు ఏ ఊరి వెళ్ళినా నువ్వు వెళ్ళిన కొద్దిసేపటికే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది, ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు, అసలు నీవు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా చెప్తాడు, మహాత్మా, మీరు మహా జ్ఞానవంతులు, మహాత్ములతో కలిసి నడిస్తే మంచి జరుగుతుందని నేను మీ వెంట నడుస్తున్నాను, నన్ను మీరు గుర్తుపట్టలేదా? నేను ఒక యమదూతని, మా యమధర్మరాజు ఆజ్ఞతో ప్రాణాలను భరిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఊర్లలో ఆయువు తీరిపోయాయి, అందువల్లనే వారి ప్రాణాలను హరించుకుంటూ వస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు ముందుగా కొద్దిగా భయపడిన తర్వాత ధైర్యం తెచ్చుకొని, నాయనా, నువ్వు నిజంగా యమదూతవే అయితే ఒక విషయం నాకు చెప్పు, నీవు తర్వాత తీరబోయే ప్రాణం ఎవరిది అని అంటాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, తర్వాత చనిపోయేది ఎవరో కాదు, మీరు ఇప్పుడు కలవడానికి వెళ్తున్న మీ చిన్ననాటి మిత్రుడే, అతని చావుకు కారణం కూడా నువ్వే కాబోతున్నావు, నీ వల్లనే అతను మరణిస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు చాలా బాధపడ్డాడు. ఒకవేళ అతడు నిజంగానే యమదూత అయితే ఈయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, నా వల్ల నా ప్రియమిత్రుడు మరణిస్తాడు, అలా జరగకూడదు, నేను వెళ్ళి కలిస్తేనే కదా నా వల్ల ఆ మరణిస్తాడు, అందువల్ల నేను అతన్ని అసలు కలవను, నేను కలవకపోతే మరణించడు అని అనుకొని ఆ పండితుడు ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా అలాగే ఆగిపోయాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అన్నాడు, మహాత్మా, మీరు మనసులో ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు, మీరు మీ మిత్రుణ్ణి కలవడానికి వెళ్ళకపోయినా అతని తలరాత మారదు,
మీ మిత్రుని మరణం నిర్ణయింపబడింది. దాన్ని ఎవరూ మార్చలేరు. ఇంకా కొద్దిసేపట్లో అది జరిగిపోతుంది అన్నాడు. ఆ యమదూత మాటలు విన్న పండితుడు చాలా బాధపడ్డాడు. నా మనస్సులో నేను అనుకున్న మాటలు ఆ వ్యక్తికి ఎలా తెలిసాయి? అయితే ఇతను ఖచ్చితంగా యమదూతనే. ఇతని మాట ఖచ్చితంగా జరుగుతుంది. నా వల్ల నా మిత్రుడు మరణిస్తాడు. అందువల్ల నేను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాను అంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాడు. అలా వెనక్కి తిరిగి వెళ్ళుతుండగా స్వయాన తన మిత్రుడే తన వైపు వేగంగా రావడం చూశాడు. తన స్నేహితుడు చాలా సేపటి నుండి తన వెంట వస్తున్నట్టుగా అనిపించింది. అతను వికలాంగుడు మరియు మూగవాడు కావడం వల్ల పండితుడిని చేరుకోలేకపోయాడు. మూగవాడు కావటం వల్ల నడవలేకపోయాడు. అలా ఆ మిత్రుడు చాలా ఆయాసపడుతూ పండితుడి దగ్గరికి చేరుకోగానే కింద పడిపోయి ఉన్న ప్రాణాలు విడిచిపోయాడు. అప్పుడు ఆ పండితుడు భయంతో ఉనికిపోతూ ఆ యమదూత వంక చూసి, అతను ఏం జరిగింది, నా మిత్రుడు ఎలా మరణించాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాకాలుడు ఇలా అంటాడు, మీ స్నేహితుడు వెనకాల వెళ్ళిన ఊరు నుండి నీ వెనక వస్తున్నాడు. అతనికి వంటికాలు లాగానే మూగవాడు కావడం వల్ల అతను నీ వద్దకు చేరుకోలేకపోతున్నాడు. నిన్ను చేరుకోవడానికి తమ శక్తిని మించి ప్రయత్నం చేశాడు. అందువల్ల ఆయాసంతో గుండె ఆగిపోయి మరణించాడు. అతను నీ కారణంగా మరణించాడు. నిన్ను కలవడానికే వస్తున్నాడు అంటూ సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, మృత్యువును ఆపడం ఎవరి వల్ల కాదు. అందరికీ ఏదో ఒక సాయం తీరుతుంది అంటూ తనను తాను సముదాయించుకొని తన స్నేహితుని దాన సంస్కారాలు పూర్తి చేశాడు. అప్పుడు ఆ పండితుడికి తన మృత్యువు గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అప్పుడు ఆ పండితుడు ఇలా అంటాడు, ఓ యమదూత, మరి నాకు మృత్యువు ఎప్పుడు ఎలా సంభవించబోతుందో తెలియచేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ యమదూత ఇలా అంటాడు, మహాత్మా, సాధారణ జీవులకు మృత్యువును గురించి ముందే తెలుసుకోవడం మంచిది కాదు. ఎవరైనా సరే తమ మరణాన్ని గురించి ముందే తెలుసుకుంటే దుఃఖాన్ని పొందుతారు. కానీ మీరు చాలా జ్ఞానవంతులు. అలానే మీ మిత్రుడి మరణాన్ని చూసి మరణాన్ని ఎవరు తప్పించలేరు అనే సత్యాన్ని తెలుసుకున్నారు. అందువల్ల మీ మృత్యువు గురించి నీకు తెలిసిన మీరు అంతగా దుఃఖించరు. అందువల్ల నేను మీ మరణ రహస్యాన్ని చెప్తాను. మీ మరణం ఈ రోజు నుండి సరిగ్గా 6 నెలల్లో సరిగ్గా ఇదే రోజు పక్క రాజ్యంలో ఉరివేసి చంపబడతారు. అలా మీకు మరణం సంభవించబడుతుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మీరు నవ్వుతూ ఆ ఊరిని స్వీకరిస్తారు అని చెప్పి ఆ మహాకాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పండితుడు కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. ఎంతటి పండితుడైనా తన మరణం గురించి ఖచ్చితంగా తెలిస్తే భయం కలుగుతుంది. అలానే ఆ మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా ఆ పండితుడు కూడా అదే పని చేశాడు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు కావడం వల్ల అతని కీర్తి ఆ దేశ రాజు కుమారుడికి అందరికీ తెలుసు. అప్పుడు ఆ పండితుడు మహారాజు వద్ద గొప్ప గొప్ప జ్ఞానవంతులైన మంత్రులు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్తే వారు మృత్యువును ఆపే ఏదో ఒక ప్రయత్నం చేస్తారు అని ఆలోచించి మరునాడు ఉదయాన్నే రాజ్యసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం కూడా చెప్పాడు. అప్పుడు ఆ మహారాజు మంత్రులను సలహా అడిగి, ఈ పండితుడు చెప్పింది నిజమే అయితే ఇతని మరణం 6 నెలల తర్వాత, అది కూడా వేరే రాజ్యంలో జరుగుతుంది. అందువల్ల ఈ పండితుడు వచ్చి 6 నెలల్లో ఈ కోటలోనే ఉండాలని, దానికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు. నా అనుమతి లేకుండా ఈ పండితుడిని ఎవరూ కలవకూడదు. అలాగే పండితుడు మాత్రం స్వేచ్ఛగా తిరగవచ్చు అని ఆదేశించాడు. ఎందుకంటే పండితుడికి తిరిగే స్వేచ్ఛ లేకపోతే అతన్ని బంధించినట్టుగా అవుతుందని అతడికి ఎక్కడైనా సరే తిరిగే స్వేచ్ఛను ఇచ్చాడు. కాగా ఆ పండితుడు మృత్యువుకు భయపడి బయటకు కూడా రావడం లేదు. కోటలోనే ఉంటున్నాడు. కాలం గడుస్తూ ఉన్నది. చివరికి పండితుడికి మృత్యువు సంభవించే రోజు వచ్చింది. తెల్లవారితే మరణం సంభవించే రోజు. అప్పుడు ఆ పండితుడు ఇలా అనుకున్నాడు, నేను బయటకు వెళ్తేనే కదా మరణం. నేను ఎలాగూ బయటకు వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటే మరణం సంభవించదు. ఇక నేను మరణాన్ని తప్పించుకున్నట్లే అని అనుకుని ఆనందంగా ఆ రోజు రాత్రి తొందరగా నిద్రించాడు. ఆ పండితుడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ విషయం అంతని కూడా తెలియదు. అలా ఆ పండితుడు నిద్రలో నడుచుకుంటూ కోట బయటకు చేరుకొని
ఒక గుర్రపు బండి మీద కూర్చున్నాడు. పండితుడికి ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఆపలేదు. అలా అతను గుర్రపు బండిపైనే వెళ్తూ ప్రక్కన ఉన్న రాజ్యంలోకి ప్రవేశించాడు. రాత్రి సమయం కావటం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పండితుడు గుర్రపు బండి దిగి నడుచుకుంటూ నేలగా మహారాణి పడక గదిలోకి చేరుకొని మహారాణి మంచంపైనే పడుకున్నాడు. తెల్లవారగానే మహారాజు పండితుడు మహారాణి పక్కన పడుకొని ఉండడం గమనించి కోపంతో ఊగిపోయాడు. వెంటనే భటులను పిలిపించి ఆ పండితుడిని వించివేశాడు. ఆ పండితుడికి ఏమీ అర్థం కాలేదు. అతను తాను ఈ రాజ్యంలోకి ఎలా వచ్చాడో తెలియటం లేదు. ఆ పండితుడిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పండితుడిని చూడగానే మహారాజు కోపంతో ఊగిపోతూ పండితుడికి ఉరిశిక్షను విధించాడు. ఉరిశిక్ష అని వినగానే పండితుడు భయపడిపోయి, మహారాజా, నన్ను క్షమించండి. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకు ముందే తెలుసు ఈరోజు నాకు ఖచ్చితంగా మరణం సంభవిస్తుందని. దాని ప్రకారమే ఇదంతా జరుగుతుందని చెప్పాడు. అప్పుడు మహారాజు, ఏంటి, ఈరోజు నీకు మరణం అని సంభవిస్తుందని నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితుడు గత 6 నెలల నుంచి జరిగింది మొత్తం కూడా మహారాజుకు చెప్పాడు. అది విన్న మహారాజుకు ఇదంతా కూడా నమ్మశక్యం కాలేకపోయినా ఆ పండితుడితో ఇలా అంటాడు, చూడు, నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ మహాకాలుడు చెప్పినట్లుగా నువ్వు నిజంగానే జరిగితే నీ చావుకు నేను కారణం కావాలి అనుకోవటం లేదు. ఒకవేళ నువ్వు చెప్పేది అబద్ధమని తెలిస్తే నీకు ఈరోజు మరణశిక్ష తప్పదు అని చెప్పి పండితుడికి ఆశ్రయం ఇచ్చిన మహారాజు ఈ రాజుకు మంచి స్నేహితుడు కావడం వల్ల భటులతో ఒక లేఖను పంపించాడు. ఆ లేఖను తీసుకొని వెళ్ళి భటులు సాయంత్రానికి తిరిగి వచ్చి, మహారాజా, ఈ పండితుడు చెప్పింది పూర్తిగా వాస్తవం. గత 6 నెలలుగా స్వయంగా ఆ మహారాజే ఇతడికి ఆశ్రయం ఇస్తున్నాడు. కానీ ఇతడు ఈ రాజ్యంలోకి ఎలా ప్రవేశించాడో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందువల్ల ఇతనికి ఉరిశిక్ష వేయటం మంచిది కాదు అని అంటారు. కానీ ఇప్పుడు మహారాజుకు పెద్ద సమస్య వచ్చి పడింది. మహారాజు ఏమీ ఆలోచించకుండా ఉరిశిక్షను విధించమని తీర్పు ఇచ్చాడు. ఉరి వేయకపోతే ఇతను ఇచ్చిన మాట తప్పుతుంది. అలా ఎప్పటికీ కూడా తప్పకూడదు. ఇలా ఒకవేళ ఉరి వేస్తే ఆ అమాయకుడు మరణిస్తాడు. పెద్ద సంకటంలో పడిపోయాడు మహారాజు. అప్పుడు ఆ మహారాజు అందరి మంత్రులతో చర్చలు చేయగా ఆ మంత్రులు ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, మనం ఈ పండితుడికి సన్నని మెత్తటి ఒక చిన్న దారంతో ఉరిశిక్ష అమలు చేద్దాం. అలా చేస్తే మీరు ఇచ్చిన తీర్పు అమలు అవుతుంది. అలాగే పండితుడికి ఏ ప్రాణహాని జరగదు అని చెప్పారు. మహారాజుకు కూడా ఈ ఉపాయం బాగా నచ్చింది. అలాగే చేయమని ఆదేశించారు. పండితుడి కోసం మెత్తటి సన్నని దారాన్ని ఉరికొయ్యకు కట్టి పండితుడికి ఉరి తగిలించారు. అందరూ సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే పండితుడు మరణించాడు. మహారాజు తీర్పు నిలబడుతుంది. పండితుడు కూడా సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇంత సన్నని దారంతో మృత్యువు లభించదు అని సంతోషిస్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పెద్ద గాలి వచ్చి ఆ సన్నని దారాన్ని తెంపేసింది. దాంతోపాటు పండితుడు నేల మీద పడిపోయాడు. ఏం జరిగిందని అందరూ వెళ్ళి చూడగా ఆ సన్నని దారమే ఆ గాలి వేగం వల్ల పండితుడి గొంతు తెంపేసింది. గొంతు తెగి అధిక రక్తస్రావం కావడం వల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ పండితుడు మరణించాడు. చివరకు మహాకాలుడు చెప్పినట్టుగానే జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సన్నని దారంతో మరణం ఎలా సంభవిస్తుంది? అయినా మృత్యువు ఎవరు ఆపలేరు. మరణ సమయం నిశ్చయమైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిని ఎవ్వరూ తప్పించలేరు అని అనుకున్నాడు. ఆ పండితుడికి తన మరణం గురించి ముందే తెలిసి ఉండకపోతే ఈ 6 నెలల్లో దాక్కొని భయంతో జీవించేవాడు కాదు. ఎంతో సంతోషంతో 6 నెలలు జీవించేవాడు. అందుకే విధిరాతని ఎవ్వరు కూడా తప్పించలేరు. కాబట్టి ఈ పవిత్ర కథను ఎవరైతే ఈరోజు వింటారో చెప్తారో వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే